ఎప్పటిలాగా కాకుండా ఈసారి బ్రేక్‌ఫాస్ట్‌కి కొంచెం డిఫరెంట్‌గా ఏమైనా తినబుద్ధి అయింది. సో, ఈ మసాలా బ్రెడ్ ఫస్ట్ టైమ్ చేశాను. 2 ½ స్పూన్ బేసన్‌లో ఉప్పు, కారం, పసుపు, సగం ఆనియన్, సగం టొమాటో, గరం మసాలా, ఒక చిన్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీర. నేనైతే వన్ సైడ్ బ్రెడ్‌లోనే ఇది చేసుకున్నాను. మీకు కావాలంటే 2 సైడ్స్ వేసుకోవచ్చు. చాలా బాగుండేది. ఇంకా లంచ్‌కి చికెన్ బిర్యానీ బయట నుంచి డ్యాడీ తీసుకొచ్చారు. మమ్మీకి ఇంట్లో చేయబుద్ధి అయితే లేదంటే బయటనే ఈరోజు. నేను డిన్నర్‌కి ఏం చేశానంటే చికెన్ బిర్యానీలో పీసెస్ ఉంటది కదా! ఈవినింగ్ అన్నం తినేసాను నేను. చికెన్ అయితే నాకు తినబుద్ధి అయితే లేదు. సో, దాంతో శాండ్‌విచ్ చేసుకుందామని పెట్టుకున్నాననమాట. చికెన్ బిర్యానీ పీసెస్ శాండ్‌విచ్ అని మీరు షాక్ అవ్వచ్చు. యెస్. ఇది నా స్టైల్ చికెన్ శాండ్‌విచ్. ఒక సైడ్ బ్రెడ్‌లో నేను ఆ పిజ్జా సాస్ వేసేసుకుంటాను. ఆ తర్వాత ఇంకొక దాంట్లో గార్లిక్ బటర్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటాను. ఒకవైపు మనం చికెన్ మిక్స్ చేసుకున్నవి అన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన చీజ్, ఇంకో సైడ్ గార్లిక్ బటర్‌తో దానిపైన నేను టొమాటో సాస్ కూడా స్ప్రెడ్ చేసుకుంటాననమాట. ట్రస్ట్ మీ గైస్, చాలా బావుంటది. ఇది కంప్లీట్‌లీ నా ఓన్ రెసిపీ అనమాట. సడెన్‌గా నాకు శాండ్‌విచ్ తినబుద్ధి అయితే ఓకే, చికెన్ పీసెస్ ఉంది కదా! దాంతో చేద్దామని పెట్టుకున్నాను. ఇంట్లో చికెన్ ఫ్రై ఉన్నా కూడా దాన్ని నేను కట్ చేసుకొని ఇలానే చేస్తాననమాట. ఉల్లిపాయలు, టొమాటోస్, బాయిల్డ్ కార్న్ ఉంటే వేసుకుంటాను. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పార్స్లే, మిక్స్డ్ హర్బ్స్ ఇవన్నీ కలిపి నేను ఇంతకుముందు చేస్తాననమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. నేను, డ్యాడీ మేమిద్దరం తిన్నాం.